ఏపీలో ప్రసిద్ధిగాంచిన రాజమండ్రి పేపర్ మిల్ గత 4 రోజుల కిందట మూతపడింది. యాజమాన్యం మొండి వైఖరి వల్లే మిల్లు మూతపడిందని, చాలీచాలని జీతాలతో కార్మికులను మభ్యపెడుతున్నారంటూ 2500 మంది కార్మికులు సమ్మెకు దిగారు. తమ సమస్యల సాధన కోసం సమ్మె చేస్తున్నామంటున్న ఏపీ పేపర్ మిల్ ఉద్యోగులతో మా ప్రతినిధి వెంకటేశ్వర్లు ఫేస్ టు ఫేస్. పేపర్ మిల్ గత 4 రోజుల నుంచి మూతపడిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ 2500 మంది మొత్తం ఉద్యోగులు అయితే ఇక్కడ సమ్మెకి దిగిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం వాళ్ళ డిమాండ్లు ఏంటో వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు మీ డిమాండ్లు ఏంటి, ప్రధానంగా ఇక్కడ సమ్మె ఎందుకు చేస్తున్నారు, వివరాలు పూర్తిగా చెప్పండి. 2020 జూలై నెల 1వ తారీఖు నుండి అగ్రిమెంట్ జరగాల్సి ఉన్నది 2023 డిసెంబర్ వరకు. ఆ వేతన ఒప్పందం కుదుర్చుకోవడానికి 6 నెలల ముందుగానే మేము ఏ అగ్రిమెంట్ ఇవ్వాలో వాటన్నింటినీ కూడా మేనేజ్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది. ముందు మేనేజ్మెంట్ మా యొక్క 5 సంవత్సరాల్లోనూ జేసీఎల్ కానీ డీసీఎల్ కానీ ఏ మీటింగ్లు వేసినా ఒక కార్మికులే హాజరవుతూ మరి జేసీఎల్ గారిని లెక్క చేయరు, డీసీఎల్ గారిని లెక్క చేయరు, ఏసీఎల్ గారిని లెక్క చేయరు. వాళ్ళు మీటింగ్ రాకుండా మేమే వెళ్ళి మీటింగ్లకి వెళ్ళి వస్తూ ఉన్నాం. చాలా మొండి వైఖరిగా మేము జీతాలు పెంచాలని చట్టంలో ఉందా అని రకరకాల ఆబ్జెక్షన్స్ అడుగుతూ రోజుకు ఒక పాంప్లెట్ ఉన్నటువంటి జయకృష్ణ గారిని తీసేసి వడ్లమూరి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తిని నిలబెట్టుకుని మేనేజ్మెంట్ చాలా మొండిగా వ్యవహరిస్తూ మేము లాక్అవుట్ చేస్తాం, మీరు విధుల్లోకి హాజరవ్వండి, చాలామంది మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కార్మికులు బెదిరిస్తూ ఉన్నారు. అవసరమైతే మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాం. కనుక మా యొక్క మరి రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి రాజమండ్రి పట్టణాల్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా మాకు 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాలు కూడా ఎన్నికల కమిషనర్ గారికి మేము ఓటు హక్కు కూడా వినియోగించుకోము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరో కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరో కూడా ఎవరికి ఏ ఓటు హక్కు కానీ మేము ఓట్లు కూడా వేయం. ఇది కూడా మరి ఎలక్షన్ కమిషనర్ దృష్టికి మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఎంతకైనా పోరాటాన్ని తెగిస్తాం, మరి దేనికైనా సిద్ధంగా కార్మికులు ఉన్నాం. ఇది గమనించి మేనేజ్మెంట్ తగ్గి మంచి వేతన ఒప్పందం చేసి మిల్లును సక్రమంగా జరిగించాలని మనం చేస్తున్నాను. ప్రతిరోజు కూడా మాకు మరి భోజనం ఏర్పాటు చేయడానికి మా దగ్గర ఉన్నటువంటి శివరామ సుబ్రహ్మణ్యం గారు కార్మికులకు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మరి భోజనాలు కానీ అన్నీ కూడా ఆయనే మాకు ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నారు. అసలు ఈ సమ్మెకి మీకు ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయి, అసలు ఇప్పటివరకు యాజమాన్యం తీసుకున్న చర్యలు ఏమున్నాయి? మినిమం ఒక 6 నెలల నుంచి మా మేనేజ్మెంట్తో నెగోషియేషన్ చేయడం జరుగుతుంది. ట్రేడ్ యూనియన్ నాయకులుగా మేము అందరం కూడా 11 యూనియన్ కార్యకర్తలు కానీ వెళ్తే ఏవీపీ గారు మేనేజ్మెంట్ వైఖరి ఏంటంటే, మీరు ఎన్నిసార్లు చెప్పినా నా పరిధిలో లేదు, పై పరిధిలో ఉందంటారు. పై పరిధిలో ఎవరుంటారు? ఇక్కడ సీఈఓ రారు, కంపెనీ సీఈఓ రారు. ఇక్కడ ఉన్న ఎండీ గారు కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంటే పరిష్కారం చేయాలి. కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పరిష్కారం చేయకుండా ఆచారం చేసి ఇప్పటి వరకు ఇంత దూరం తీసుకొచ్చి అసలు ఎలక్షన్ అనేది జరగకుండా కేసు వేసింది మేనేజ్మెంట్, కార్మికులు కాదు, కార్మిక నాయకత్వాలు కాదు. ఎలక్షన్ జరగకుండా ఉద్దేశపూర్వకంగానే ఈ అగ్రిమెంట్ స్కిప్ చేసేయాలనే ఆలోచన, దుర్మార్గం ఆలోచన కంపెనీ మేనేజ్మెంట్కి ఒక 1 ఇయర్ నుంచి ఉంది. ఆ 1 ఇయర్ నుంచి అదే దపదపాలుగా కార్మిక నాయకులను మభ్యపెడుతూ రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం మభ్యపెడుతూ డీసీఎల్ ఏసీఎల్ కమిషనర్తో మీటింగులు తూతూ మంత్రంగా వేయించి మేనేజ్మెంట్ వారు వేయించి వాళ్ళ పరిధిలోకి తీసుకెళ్ళి ఏదో అలా దీని మీద డిమాండ్ల మీద సక్రమంగా మాట్లాడుకోకుండా వచ్చేయడం జరుగుతుంది. పైగా ఇప్పుడు మేము న్యాయమైన కోరికలు ఏంటంటే జీతాలు, కాంట్రాక్ట్ వర్కర్స్ ఇక్కడ దగ్గర 15 సంవత్సరాల నుంచి ఉన్నారు. కాంట్రాక్ట్ వర్కర్స్ ఇప్పటి వరకు కూడా 4-5 సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఎంప్లాయీని కూడా పర్మనెంట్ చేయలేదు. వాళ్ళకి వచ్చే జీతం ఎంతండి? మన గవర్నమెంట్ లేబర్ జీవో ప్రకారము గట్టిగా పెడితే 12,000 13,000 అవుతుంది. గడ్డింగ్లన్నీ పోను 11,000 అవుతుంది. 11,000 రూపాయలతోటి కాంట్రాక్ట్ వర్కర్ ఎవరైనా కుటుంబాన్ని పోషించగలడని ఎవరైనా చెప్పగలుగుతాడు ఈ రాష్ట్రంలో? కానీ ఒక గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అని చెప్పగలుగుతుందా? కనీసం గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు. మినిమం కనీసం బతకాలంటే ఈరోజు మినిమం ఒక ఎంప్లాయీకి చిన్న బతకాలంటే కూడా మామూలుగా బతకాలంటే 20,000 రూపాయలు కావాలి.
కనీస వేతనం 20,000 రూపాయలు లేకుండా వాళ్ళు బతుకుతారంటే ఎలా బతుకుతారు? సమ్మె ఎంతమంది కార్మికులు చేస్తున్నారు? అయితే ప్రధానమైన డిమాండ్లు ఏ విధంగా ఉన్నాయి? మేనేజ్మెంట్ పరిస్థితి ఎలా ఉంది? అంటే మేనేజ్మెంట్ మారిన తర్వాత ఈ సమస్యలు ఇవి వచ్చినాయా? మేము 23 డిమాండ్లతో పెట్టాం. కాంట్రాక్ట్ వర్కర్స్, మహిళా కార్మికులు అందరితో కూడా వాళ్ళందరూ డిమాండ్ పెట్టాం. ఈ మేనేజ్మెంట్ వచ్చిన కొత్తగా 4.5 సంవత్సరాలు వచ్చారు. ఏపీ వాళ్ళందరూ వచ్చిన నుండి ఏమీ లేదు. మీకు అగ్రిమెంట్ అంటే ఏంటి, అగ్రిమెంట్ అంటే ఎవరు చెప్పారు, ఎక్కడైనా రూల్ ఉందా, అగ్రిమెంట్ చేయాలని పద్ధతి ఎక్కడా లేదు, మీకు అగ్రిమెంట్లో చేయాలని చట్టంలో రాయలేదు కాబట్టి మేము అగ్రిమెంట్ చెయ్యం అని చాలా ఇబ్బందులు పెడుతుంది. ప్రతి సంవత్సరం 3.5 సంవత్సరాలు ఒక అగ్రిమెంట్ చేయాలి. మా 23 డిమాండ్స్తో మేము ముందుకెళ్ళాం. తర్వాత మధ్యలో వచ్చి జేసీఎల్ మీటింగ్ వేసిన తర్వాత మీ డిమాండ్స్ ఏంటి ఇవ్వండి అన్నారు. మా డిమాండ్స్ కూడా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ మాట్లాడదామని చెప్పారు. మళ్ళీ రెండో మీటింగ్ వేశారు. రెండో మీటింగ్ వేసిన తర్వాత మేనేజ్మెంట్ అలిగి వెళ్ళిపోయింది సంతకం పెట్టకుండా. మేమందరం వచ్చాం. తర్వాత మా డిమాండ్స్ మీరు ప్రతిపాదించాలని చెప్తే మీకు అగ్రిమెంట్ చేయవలసిన అవసరం లేదు, మీ దిక్కుందరు చెప్పుకోండి, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, ఇప్పటికే మీ జీతాలు ఎక్కువ ఇచ్చారని చెప్పారు. మా జీతాలు చూస్తే 60,000 అని చెప్పారు. ఇదిగోండి మా శాలరీ చెప్పు, నేను స్కిల్డ్ వర్కర్ని, నాకు 27,000 వచ్చింది. వాళ్ళు పెట్టింది బోర్డులో మీకు 60,000 పైసలకి ఇస్తామని చెప్తున్నారు. ఇది వాస్తవం చూడండి. నేను స్కిల్డ్ వర్కర్ని, నేను 30 సంవత్సరాలు పనిచేస్తాను, మిషన్ ఆపరేటర్ నేను స్కిల్డ్ వర్క్, దాంట్లో 27,000 వచ్చింది నాకు. అంటే నాకంటే ఉన్న వాళ్ళందరూ కూడా 7,000, 8,000, 10,000 కూడా వచ్చి ఉన్నారు. ఇలాంటి మొండి వైఖరితో ఈ మేనేజ్మెంట్ ఉంది. కాబట్టి మా 23 కోరికలు తీర్చే వరకు మేము ఇదే స్థాయిలో చేస్తాం. మేము సమ్మె చేస్తూ ఉంటాం. మా నెరవేరే సమ్మె ఇలాగే కొనసాగిస్తాం. మేము ప్రస్తుత పరిస్థితి అయితే మొత్తం పేపర్ మిల్లో ఉన్న 2,500 పై చిలుకు కార్మికులంతా కూడా ఇక్కడ సమ్మెకి దిగిన పరిస్థితి ఉంది. ముందస్తుగా సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ కూడా యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి చూపించడంతో ఇక్కడ సమ్మెకి దిగిన పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. చాలని జీతాలతో ఇంటిని గడుపుకోలేని పరిస్థితుల్లో కూడా యాజమాన్యం పట్టించుకోవట్లేదు. ఒక పక్కన 2017 నుంచి కూడా గణనీయంగా పెరిగిన రేట్ల దృష్ట్యా కూడా జీతాలు పెంచవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే, మారిన యాజమాన్యం వల్ల ఈ సమస్యను చెప్తున్న కార్మిక యంత్రాంగం. కెమెరా పర్సన్ దుర్గతో వెంకట్, రాజమహేంద్రవరం పేపర్ మిల్ వద్ద నుండి.